అది 1947 ఆగస్టు 15. బ్రిటిష్ రక్కసి కోరల్లో చిక్కుకున్న భారతదేశం దాదాపు 190 సంవత్సరాల బానిస సంఖ్యల నుంచి విముక్తి పొంది ద్రాస్య శృంఖలాలను తెంచుకున్న రోజు. స్వాతంత్ర్యం వచ్చిన శుభ సందర్భంలో భారతీయులందరూ సంబరాలు చేసుకున్నారు. బానిస సంఖ్యల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన రోజు ఆగస్టు 15. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వాళ్ళ దేశానికి పయనమయ్యారు. వెళ్తూ వెళ్తూ వాళ్ళ దగ్గర పనిచేసిన మన భారతీయులకు కొన్ని బహుమతులు ఇస్తూ వెళ్ళారు. అందులో ఒక బ్రిటిష్ రాజు దగ్గర జుమాంజీ అనే ఆట వస్తువు ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు శత్రువులను ఓడించడానికి మాంత్రికులతో చేయించిన ఆట వస్తువు జుమాంజీ. ఆ ఆటలోకి ఒక్కసారి ప్రవేశించామంటే మళ్ళీ బయటికి రాలేము, అందులోనే చిక్కుకుంటాము. ఆ ఆటకు రక్షణగా గుండ్రంగా ఒక షీల్డ్ ఉంటుంది. దానిని బద్దలు కొడితే మనం ఆ ఆట నుంచి బయటకి రావచ్చు. కానీ అలా బయటకి వస్తే శాశ్వతంగా ఆట నుంచి బయటపడము, అది తాత్కాలికం మాత్రమే. మళ్ళీ ఆటలోకి వెళ్ళిపోతాము. అయితే ఈ జుమాంజీ ఆట వస్తువు తన కింద పనిచేసిన ఒక పనివారికి బ్రిటిష్ రాజు బహుమతిగా ఇచ్చాడు. వంశపారంపర్యంగా ఆ ఆట వస్తువును ఆ కుటుంబం కాపాడుకుంటూ వస్తుంది. ఈ తరంలో ఆ ఆట వస్తువు ఈ అబ్బాయి దగ్గర ఉంది. తన ముత్తాత నుంచి కాపాడుకుంటూ వస్తున్న దాన్ని ఇప్పుడు ఈ అబ్బాయి కాపాడుతున్నాడు. అయితే దీనివల్ల అతని జీవితం ప్రమాదంలో పడింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆర్యా, ఆర్యా డోర్ తీ. ఆర్యా డోర్ తీ. ఓ మీరు అప్పుడే వచ్చేస్తారా? మేము వచ్చి చాలాసేపు అవుతుంది, నువ్వే డోర్ తీయలేదు. సర్లే పదని లోపలికి వెళ్దాం. నేను మంచినీళ్ళు తెస్తాను, మీ ఇక్కడ కూర్చోండి. సమ్మర్ హాలిడేస్ ఈ పల్లెటూరులో ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. ఈ సమ్మర్ మొత్తం చాలా ఎంజాయ్ చేద్దాం. మా ఊరు మొత్తం మీకు చూపిస్తా. అబ్బా నాకైతే చాలా ఆకలేస్తుంది, అన్నం తిన్నాక మాట్లాడుకుందాం. భోజనం చాలా బాగుంది. ఇప్పుడు తిన్నారు కదా, రెస్ట్ తీసుకోండి. రేపు మా ఊరంతా చూపిస్తా. అబ్బా నిద్ర పట్టట్లేదేంటి? కాసేపు ఇల్లు చూద్దాం. జుమాంజీయా ఏంటిది? ఒకసారి ఆర్యాని అడగొద్దాం. ఆర్యా ఏంటిది? నీకేమైనా పిచ్చా? ఇది ఎందుకు తీసా నువ్వు? అసలు దాంట్లో ఏముంది అంత సీరియస్ అవుతున్నావు ఏంటి? ఏంటిది అసలు ఇట్లుంది? లోపల చప్పుడు ఇట్లా వస్తుంది. గేమ్ పేరు జుమాంజీ. ఇది ఆడితే మన లైఫ్ చాలా డేంజర్లో పడుతుంది. అసలు ఇంత డేంజరస్ గేమ్ నీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? నీకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్తా, దీని గురించి మీకు పూర్తిగా చెప్తా. వామో, దీని వెనక ఇంత పెద్ద కథ ఉందా? అరే ఇదేమైనా కరబిల్ అనుకున్నావా? ఈ గేమ్ ఆడితే చచ్చిపోతావు. అబ్బా నాకు ఇలాంటి అడ్వెంచర్స్ గేమ్స్ అంటే చాలా ఇష్టం, ఆడదామా ప్లీజ్? మీరు నన్ను కొట్టి తప్పినా సరే ఈ గేమ్ అయితే నేను ఆడను. ఒక్కసారి గేమ్ ఆడితే ఊరు మొత్తం అంతమైపోతుంది. అంతరించిపోయిన జంతువులన్నీ ఈ భూమికి వస్తాయి.
అబ్బా అంత సీన్లు ఎత్తి ఆర్యా నువ్వు ఎందుకు నమ్ముతున్నావు వెనకట్కలేమని? అసలు ఇంత చిన్న డబ్బాల నుంచి ఎనిమల్స్ వస్తాయంటే నువ్వెట్లా నమ్మినావు ఆర్య? మీ నాకు ఎన్నైనా చెప్పండి గేమ్ ఆడడానికి నేను ఒప్పుకోను. ఆర్య ఈ డబ్బాలో ఎన్నో శక్తులు ఉన్నట్టయితే ఎవరో వచ్చి తీసుకుపోయేటోళ్ళు కదా. కాబట్టి ఒక్కసారి గేమ్ ఆడదాం, అవన్నీ అబద్ధాలు. సరే మరి ఇంత చెప్తున్నావు కాబట్టి గేమ్ మనం ఆడదాం రేపు పొద్దున. సరే మాట తప్పదు, మరి రేపు పొద్దున ఖచ్చితంగా గేమ్ ఆడదాం. ఆర్య గేమ్ ఆడనీకి ఇంత చిన్న ఇంటికి పిలిచాడేంటి? రండి రండి, మనం గేమ్ ఆడాల్సిన ప్లేస్ ఇదే, తొందరగా రండి. గేమ్ ఆడనీకి ఇంత చిన్న ఇంట్లోకి పిలిచావేంటి? అక్కడ ఆడితే మా చిన్నీళ్ళు జంతువుల వల్ల కూలిపోతుందని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆడుకోనికి వచ్చా. ఇంత సెల్ఫిష్ ఏంటి నువ్వు? సరే పద మీ సిటీలో వెళ్ళి ఆడదాం. వద్దొద్దు, ముందు గేమ్ స్టార్ట్ చేయి. వామ్మో, ఈ గేమ్లో ఏవో శక్తున్నట్టున్నాయి. నువ్వు చెప్పినట్టే త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అబ్బా మాకు కూడా భయం వేస్తుంది, మేమిద్దరం కూడా వెళ్ళిపోతాం. అందుకని నేను మిమ్మల్ని నిన్ననే హెచ్చరించాను, అంతే. ఇప్పుడు మీ వల్ల అయింది. ఒక్కసారి మనం గేమ్ ఓపెన్ చేసామనుకో అది పూర్తి అయ్యేదని ముయ్యద్దు. మనం దీన్ని తిరగడం వల్ల అక్కడ జుమాన్జీ ఫారెస్ట్ ఆల్రెడీ ఓపెన్ అయింది. మనం ఇప్పుడు ఈ గేమ్ కంప్లీట్ చేసినా అక్కడ జుమాన్జీ ఫారెస్ట్ క్లోజ్ అవుతుంది. సరే సరే, ఈ సోదంతా తర్వాత ముందు గేమ్ స్టార్ట్ చేయి. సరే, ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు ఈ గేమ్ రూల్స్ వినండి. ఈ గేమ్లో 3 లెవెల్ ఉంటాయి: ఈజీ, మీడియం, హార్డ్. ఇప్పుడు చూడండి, ఈ డై 6 పడినాకో మనం అందరం ఫారెస్ట్కి వెళ్తాం, అందుకే చూసుకొని ఆడండి. ఒక్కసారి మనం ఫారెస్ట్ వెళ్ళామనుకో అలా ఫస్ట్ లెవెల్ 3 మార్క్స్ ఉంటాయి. ఆ 3 మార్క్స్ మనం కనుక్కోవాలి. సెకండ్ రౌండ్ ఏంటో మనం అక్కడ వేయో తెలుస్తుంది మనకు. థర్డ్ రౌండ్ మోస్ట్ డేంజరస్ రౌండ్. ఆ రౌండ్లో మనం జుమాన్ టెంపుల్ అనుకోవాలి. టెంపులే కదా అని ఈజీ అనుకోకండి, ఈ రౌండ్లో మనం పిచ్చోరం అయిపోతాం. ఈ రౌండ్లో మనం 4 కొట్టుకుని ఎవరైనా ఒకలే బతుకుతాం. బామ్మో, మేమిద్దరం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. భయపడకండి, ఈ డ్యాస్లో 6 పడితేనే మనం అలా అవుతాం. ఎవడో దురదృష్టవంతుకే 6 పడుతుంది, మనం మాత్రం హ్యాపీగా ఉండొచ్చు. అమ్మయ్య. ఓకేనా, గేమ్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ డ్యాష్ నేనే వేస్తా. ఒకటి పడింది. మీరందరూ కూడా ఒకటి పడింది అనుకో మనం గేమ్ నుంచి ఎలిమినేట్ కావచ్చు. అక్కడ జుమాన్జీ ఫారెస్ట్ బిల్ క్లోజ్ అవుతుంది. సరే, ఇప్పుడు నా రౌండే, నేనే వేస్తా. దీపక్, లక్కీ బాయ్, నీకు ఒకటే పడింది. మీరు కూడా ఒకటే వేస్తే మనం గేమ్ నుంచి ఎలిమినేట్ కావచ్చు. ఇప్పుడు నీ రౌండే చెరి, తొందరగా వెయ్యి. అమ్మయ్య, వీనికి 4 పడ్డది, మనం సేఫ్లోనే ఉన్నాం. ఇంకా అమ్మయ్య, నీ ఒక్కరిని కూడా 104 పడితే తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. తొందరగా వెయ్యి. అయ్యో, డై 6 పడింది. మనం అందరం ఇప్పుడు జుమాన్జీ ఫారెస్ట్కి వెళ్ళిపోతాం. అయ్యో, ఇదంతా నా వల్లనే. అయ్యో, బయట గాలి దుమ్మనం వస్తుంది, నాకు ఎందుకు భయంగా ఉంది.
మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మన డ్రెస్ చేంజ్ అయ్యేంటి? మనం వచ్చేసాం, గేమ్లోకి వచ్చేసాం. గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ లెవెల్ రాబోతుంది. ఒక్కొక్కరు ఒక్క డైరెక్షన్కి వెళ్ళాలి. 2 లెవెల్ అయిపోయాక మనం జుమ్మని కట్టుకోవాలి. అప్పుడే మనం బయట పడతాం. పదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు వెళ్దాం. ఆగండి, మీరు వెళ్ళి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ బట్టి మీరు వెళ్ళాలి. అలాగే ఆగండి, ఇద్దరు ఇటు వెళ్ళాలి, ఒకరు ఇటు వెళ్ళాలి, ఒకరు ఇటు వెళ్ళాలి. మనం ఇద్దరం ఇటు వెళ్దాం పా. ఇదిగో నాకు మ్యాప్ దొరికింది. ఇప్పుడు దీన్ని ఫాలో అయ్యి మనం వెళ్ళాలి. ఏది ఒకసారి ఇవ్వు, నేను చూస్తా. రా వెళ్దాం. ఫస్ట్ టాస్క్ ఏంటంటే మనం 3 మంకీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సరే, వాటిని కనుక్కుందాం పద. అమ్మా, నా వల్ల కాదు. వద్దంటే గేమ్ స్టార్ట్ చేసావు. ఇప్పుడు నీ వల్ల మనం ఇద్దరం కష్టపడుతున్నాం. ఇంకొంచెం దూరం వెళ్తే మంకీ కనిపిస్తాయి. ఫస్ట్ లెవెల్ అయిపోతుంది పదా. మంకీస్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మ్యాప్లో చూసి చెప్తా. వాటిని మనం మాయం చేయాలి. అవి మాయమై జుమన్ టెంపుల్కి వెళ్తాయి. మరి ఇప్పుడు మనం వాటిని ఎలా మాయం చేయాలి? ఆ కోతులు మాయమవ్వాలంటే అక్కడ బ్యాండ్ ఉంటుంది. ఆ బ్యాండ్ మనం చేతులు వేసుకుంటే అవి తట్టుకోలేక మాయమైపోతాయి. అప్పుడు ఫస్ట్ లెవెల్ అయిపోతుంది. పద వెళ్ళి ఆ చేతు బ్యాండ్ వేసుకుందాం. అదిగో బ్యాండ్ అక్కడ ఉంది. ఆ పండుని పలగొట్టి మనం బ్యాండ్ వేసుకున్నాం పదా. జాగ్రత్త, మనం ఆ కోతుల కంటే పడద్దు. ఏమైంది? ఇంకా మాయమవట్లేదు. ఆల్రెడీ మాయమయ్యే చూడు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఒక్క నిమిషం, మ్యాప్ చూసి చెప్తా. ఇప్పుడు మనం అల్లీలు చెర్రీ వెళ్ళిన ప్లేస్కి వెళ్ళాలి. అక్కడే సెకండ్ లెవెల్ ఉంటుంది. ఓకే, మనం అక్కడికి వెళ్దాం. వాళ్ళు కూడా మనల్ని కలుస్తారు. మనం అందరం కలిసి ఈ లెవెల్ కంప్లీట్ చేద్దాం పద. ఏది అనిల్ చెర్రీ ఇంకా కనిపించట్లేదు. ఇంకాస్త ముందుకు వెళ్తే వాళ్ళు వెళ్ళిన ప్రదేశం మనకు తెలుస్తుంది. అక్కడ మనం కనుక్కోవచ్చు. ఇదే వాళ్ళు వచ్చిన ప్లేస్. అవునా? మరి ఇక్కడ ఎవరు లేరేంటి? కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం పదా, వాళ్ళు కనిపిస్తారేమో. ఇది అనిల్ చెప్పు. అనిల్కి ఏమైంది? నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళిద్దరికి ఏదో అయినట్టుంది. నాకు కూడా జర అనుమానంగానే ఉంది. ఈ చెప్పులు చూసాక నాకు ఇంకా భయంగా ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళిద్దరు ప్రాణాలు పోతే వాళ్ళ తల్లిదండ్రులు నన్ను చంపేస్తారు. నువ్వేం భయపడకు, వాళ్ళకి ఏం కాదు. వాళ్ళ గేమ్లు తెలియక తప్పిపోయారు కావచ్చు. మనం లాస్ట్ లెవెల్ వెళ్ళి వాళ్ళని కాపాడదాం. అంటే లాస్ట్ లెవెల్ దాకా మన ఇద్దరమే పోరాటం చేయాలా? అవును, వాళ్ళిద్దరి కోసం మనం ఏదైనా చేయాలి. పద, ఇక్కడి నుంచి వెళ్దాం. పద వెళ్దాం.
ఇప్పుడు మనం 2 లెవెల్కి వచ్చేసాం. ఈ లెవెల్ చాలా హార్డ్. ఈ లెవెల్లో మనం జుమాన్సీ టెంపుల్ పోనీయకుండా ఎన్నో జంతువులు మనం అడ్డుకుంటాయి. వాటిని దాటుకుని మనం వెళ్ళాలి. ఇందులో ఆడేముంది, చాలా సింపుల్ కదా. ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఈ లెవెల్ అయిపోయే వరకు మనకు కళ్ళు కనిపించవు. వామో, కళ్ళు కనపడయా? ఏంటి నువ్వు చెప్పేది నిజమా? ఇంకాస్త ముందుకు వెళ్తే దట్టమైన పొగ వస్తుంది. ఆ పొగ మన కళ్ళలో వెళ్ళి మనకు కళ్ళు కనిపించవు. మనం అన్ని జంతువులు దాటాక పొగ మళ్ళీ వస్తుంది. ఆ పొగ వచ్చినాక మన కళ్ళు మనకు కనిపిస్తాయి. వామో, అనవసరంగా ఈ గేమ్లోకి వచ్చా. 2 ప్రాణాలు రిస్క్లో పడ్డాయి. మన ప్రాణాలు పోతాయి. ఇక పద వెళ్దాం. ఏదైతే అయింది అంతే మన మంచికే. ఆగార్య, ఇక్కడ ఏదో పులి శబ్దం వినిపిస్తుంది ఏంటి? మన కళ్ళు పోయాయి. మన కళ్ళు పోయాయి. మన కళ్ళు పోయాయి. దీపక్ జాగ్రత్త, నాకు కూడా పులి చేతులు మేమడది. ఆర్య, ముందు మ్యాప్ జాగ్రత్త చూసుకో. ఆర్య, ముందు మ్యాప్ జాగ్రత్త చూసుకో. ఆర్య, నువ్వు జాగ్రత్త ఉన్నావుగా? నీకేం కాలేదు కదా? ఆర్య, పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ 100 జంతువులు ఉన్నాయి కావచ్చు. శబ్దాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎలా? ఏదేమైనా సరే నా చెయ్యి మాత్రం విడిచిపెట్టకు. ఆపకుండా పరిగెడదాం, పదా. ఆర్య, ఏమైంది? లే, వెళ్దాం. అమ్మయ్యా, మన కళ్ళు మనకు వచ్చేసాయి. ఈ లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఏముందో నాకు చదివి చెప్పు. ఇది లాస్ట్ లెవెల్, ఇంకా హార్డ్ లెవెల్. మళ్ళీ దీంట్లో ఏమవుతుంది? దీంట్లో మనం జుమానీ టెంపుల్ కనుక్కోవాలి. ఈ లెవెల్లో ఇద్దరం ఒకరికొకరం బద్ద శత్రువులు అవుతాం. మనకు తెలియకుండా మనం పిచ్చులా మారి ప్రాణాలు పోయేలా కొట్టుకుంటాం. ఆ జుమానీ టెంపుల్ కనుక్కోనికి మనకు 1 గంట టైం ఉంటుంది. ఆ గంట లోపల మన ఇద్దరు ఓలోకలు ఆ జుమానీ టెంపుల్ కనుక్కోవాలి. అప్పుడే మనం ఈ గేమ్ నుంచి ఎగ్జిట్ అవుతాం. లేకపోతే మనం ఈ గేమ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ ఊరు ప్లేస్ మొత్తం అంతమైపోతుంది. డైనోసార్స్, వేరే జంతువులు అన్నీ మన ఊరికి వచ్చి మన ఊరు అంతం చేస్తాయి. మొత్తం ఈ ప్రపంచానికి ఇది ప్రమాదం. ఆ జంతువులు ఇంకో 30 నిమిషాల్లో వస్తాయి. నువ్వెంత వద్దన్నా వినకుండా ఈ గేమ్ ఓపెన్ చేశా. ఇప్పుడు ఎన్ని అనర్థం జరిగినా దానికి కారణం నేను. ఇప్పుడు మన ఇద్దరం పిచ్చివాళ్ళైనా సరే ప్రపంచాన్ని కాపాడాలి. దీంట్లో నాకు తెలియకుండా నేను కొడతా కాబట్టి నన్ను క్షమించు. ఇప్పటికైనా అర్థమైందా ఈ గేమ్ ఎంత డేంజరస్? వద్దన్నా వినకుండా ఓపెన్ చేస్తావు.
ఇప్పుడు నీ వల్ల మన ఫ్రెండ్స్ ఎక్కడున్నా మనకు తెలియదు. దీనికి బాధ్యుని నేనే, కాబట్టి ఈ లెవెల్ కంప్లీట్ చేద్దాం. ఈ లెవెల్ మనం గెలిచామనుకో ఈ ప్రపంచాన్ని కాపాడుతాం, కానీ మన ఫ్రెండ్స్ని కాపాడలేము. వాళ్ళు ఎక్కడున్నారో ఎక్కడ పోయారో మనం ఇంటికి వెళ్ళాకని తెలుస్తుంది మనకు. ఆ గేమ్లో అంతా చూపిస్తుంది. సరే మరి ముందు ఈ లెవెల్ కంప్లీట్ చేద్దాం, పదా.
ఆర్య మనం గేమ్ నుంచి ఎగ్జిట్ అయిపోయాం, ఇక్కడ నుంచి మనం సేఫ్. మరి అనిల్ చెర్రీ ఎక్కడున్నారో మనం గేమ్ని చూసి తెలుసుకుందా? అసలు ఏముంది అక్కడ, ఏం జరిగింది? ఈ గేమ్లో ఎవరో ఇద్దరు జీవితాలు కలిసిపోయి చూపిస్తుంది. అంటే అనిల్ చెర్రీ ఇంకా ఈ గేమ్లోనే ఉన్నారా? అవును. షట్, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి నేను వాళ్ళ తల్లిదండ్రులకి? అలాగని మనం కూడా ఈ గేమ్ నుంచి ఎగ్జిట్ కాలేదు, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాం. ఏంటి నువ్వు మాట్లాడేది? మనం అంత కష్టపడి జుమాంజీ గేమ్ నుంచి వచ్చాం కదా. అవును, అందులో ఉన్న ప్రకారం జుమాంజీకి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. నెక్స్ట్ లెవెలా? అవును, మనం ఆ వాల్కులను బద్దగొట్టడం వల్ల వచ్చాము. ఇది టెంపరీ మాత్రమే. మళ్ళీ ఈ గేమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేం, కానీ ఈ గేమ్ స్టార్ట్ అయ్యడం మనం అందులో వెళ్తాం. అప్పుడు అనిల్ చెర్రీ గురించి మనం తెలుసుకోవచ్చు. అంటే మనం ఇంకా గేమ్లోనే ఉన్నామా? ఇది ఎప్పటికి అంతమవదా? అవును, సో గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ లెవెల్.